నమస్కారం. మొత్తానికి మనం అనుకున్నదే నిజమైందండి. మామూలుగా విజయ్ అండ్ ఆయన భార్య సంగీత సంబంధించి చెంగల్పట్టు కోర్టులో విచారణ. 2 సైడు లాయర్లు కూడా మాకు కొంచెం టైం కావాలి, కేసు ఒక నెలన్న వాయిదా వేయండి అన్నారు. నెల కాదు, ఏకంగా 2 నెలల. అంతే, ఇది ఏప్రిల్ 20 కదా, దెన్ మే 15, జూన్ 15 అంతే. ఓ రకంగా 55 రోజులు సమయం ఇచ్చారు. జూన్ 15కి వాయిదా వేస్తున్నామన్నారు. ఇక మనకు వచ్చిన సమాచారం, ఆమె మొత్తం 250 కోట్లు అడిగిందట. పిల్లలు నాకు మొత్తం కలిపి 250 కోట్లు ఇవ్వండి అని. అయితే విజయ్ మాత్రం కొడుకు కూతురు బాధ్యత నాదే, నాకింకెవరున్నారు వీళ్ళు తప్ప, నా ఆస్తులు మొత్తం వెళ్ళే కదా, ఇక నువ్వంటూ లండన్ మీ నాన్న దగ్గరికి వెళ్తావు, లేక నీ నచ్చల లైఫ్ లీడ్ చేస్తావు, లీడ్ చేయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నెక్స్ట్ టైం మనం విడాకులు కోర్టులో అప్లై చేసేద్దాం అంటే, మ్యూచువల్గా ఓకే ఇష్టంగానే ఉన్నాము అండ్ బయట సెటిల్మెంట్ అయిపోయింది, ఇక మాకు విడాకులు ఇవ్వండి అన్నట్టు తీసేసుకుంది. నీకైతే ఇక 35 కోట్లు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పాడట. ఇది కూడా ఎలా, ఇక్కడ ఇతను క్రిస్టియన్, ఆమె హిందువు. అండ్ అవునన్నా కాదన్నా సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఏ మతమైనా జ్యోతిష్యం నమ్ముతారు. సో ఇరు కుటుంబం వాళ్ళకి బాగా తెలిసినటువంటి ఒక పేరున్న జ్యోతిష్కుడు, ఇరు సైడ్ పెద్దలు సెటిల్మెంట్ కోసం వచ్చారట. సో ఆ సెటిల్మెంట్లో భాగంగా కోర్టులో వాదోపవాదాలు ఇవేమొద్దు, జస్ట్ సింపుల్గా మ్యూచువల్గా విడిపోదాం అనుకున్నాం, విడిపోతున్నాం, సెటిల్మెంట్ అన్ని క్లియర్ అయిపోయినాయి, ఆమెకి ఏ ఇబ్బంది లేదు, కాబట్టి ఆమెను అడగవచ్చు, ఏమ్మా నీకు ఓకేనా, ఓకే, ఏం బాబు నీకు, ఆమె కోరుకొని నేను ఇస్తున్నా, రైట్, క్లియర్. అలా నెక్స్ట్ హియరింగ్లో విడాకులు ఉంటాయి. ఇప్పుడైతే సెటిల్మెంట్ ఆల్మోస్ట్ అయిపోయిందట. ఆమెకు 35 కోట్లు, పిల్లలకు సంబంధించి మాత్రం వాళ్ళ బాగోగులు మొత్తం నేనే చూసుకుంటా, పంపకాలని ఇప్పుడు అసలు ఏమీ వద్దు, మొత్తం డబ్బు వాళ్ళదే చెప్పాడట. సో రేపు ఏప్రిల్ 23వ తారీఖున ఎన్నిక ఉంది, రేపు మే 4న కౌంటింగ్ ఉంది, జూన్ 15న కేసు విచారణ. అంటే ఈలోపు ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. మనోడికి తమిళగా పెట్టిన కలగం ఈ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి కూడా తేలిపోయింది. ఇక దాన్ని బట్టి మరింత జోష్గా మనోడు విడాకులకు అప్లై చేస్తాడో, లేదు నా ఫ్యామిలీ కాలని చెప్పేసి అంటాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరైతే మాత్రం ఏమంటారు, విడాకులు తీసుకోవటం బెటర్ అంటారా? అండ్ ఆ సెటిల్మెంట్ డబ్బు అనేది ఏదైతే ఉందో దాంతో ఆమె హ్యాపీగా ఉండగలుగుతుందా? కింద కామెంట్లో తెలియచేయండి.